అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను వీట్ ఫ్లోర్తో కేక్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. అది కూడా ఎగ్ ఇంకా ఓవెన్ లేకుండా అనమాట. సో ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. అందులో ఒక పావు కప్పు ఆయిల్ని వేసుకుంటున్నాను. ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోండి, లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ కండెన్స్ మిల్క్ వేసుకుంటున్నానండి. ఈ రెసిపీ నా ఛానల్లో ఆల్రెడీ ఉందండి. మీరు చూడలేదంటే తప్పకుండా వెళ్ళి చూడండి. నేను ఇక్కడ ఐ కార్డులో లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్ షుగర్ వేసుకుంటున్నానండి. మీకు ఎక్కువ స్వీట్గా కావాలంటే మరి కొద్దిగా వేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ డిజాల్వ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్ గోధుమ పిండిని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 3-4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది లేదంటే మీరు దీని ప్లేస్లో ఈనో వేసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్స్ మైదా వేసుకుంటున్నానండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. నాకు దీన్ని కలుపుకోవడానికి 1 కప్ వరకు పాలు పట్టాయండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను కేక్ బేక్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నానండి. మీరు కేక్ టిన్ కూడా తీసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా మైదా పిండి లేదా గోధుమ పిండిని వేసుకొని వీడియోలో చూసిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బ్యాటర్ని బౌల్లోకి వేసేసుకోండి. దీన్ని ఒకసారి ట్యాప్ చేసుకోండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు నేను ఒక బాండీలో కొద్దిగా సాల్ట్ వేసి పెట్టుకున్నానండి. దీన్ని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోండి. ప్రీహీట్ అయిన తర్వాత ఇలాంటి ఒక స్టాండ్ని పెట్టేసుకొని మన కేక్ టిన్ని దాంట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 30 to 35 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. చూడండి, ఇలా బేక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. అంతే అండి, కేక్ బేక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత కేక్ని ఈ వీడియోలో చూసిన విధంగా డీమాల్ట్ చేసుకోండి. చూడండి, కేక్ అనేది ఎంత స్పాంజీగా ఉందో. ఈ వీడియోలో చూసిన విధంగా ఎగ్ ఇంకా ఓవెన్ లేకుండానే ఈజీగా పర్ఫెక్ట్గా కేక్ చేసేసుకోవచ్చండి. ఈ కొలతలతో చేశారంటే కేక్ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలా హెల్తీగా వీట్ ఫ్లోర్తో ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. చూడండి, ఎంత సాఫ్ట్ అండ్ స్పాంజీగా ఉంది. నేను దీన్ని కొద్దిగా చాక్లెట్ స్ప్రెడ్తో సర్వ్ చేసుకున్నానండి. మీరు కావాలంటే కొద్దిగా నట్స్ వేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇవాళ నేను ఇంట్లోనే చాక్లెట్ కేక్ కోకో పౌడర్ లేకుండానే ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. అలాగే ఓవెన్ ఇంకా ఎగ్ లేకుండా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ కొన్ని చాక్లెట్స్ తీసుకున్నానండి. నేను కొన్ని నట్స్ ఉన్న చాక్లెట్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే ప్లెయిన్ చాక్లెట్స్ కూడా తీసుకోవచ్చు. దాన్ని నేను మెల్ట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాను. కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1.5 కప్ మైదా అండి, అండ్ ఒక హాఫ్ కప్ బటర్ అండి, 1 కప్ షుగర్ పౌడర్ తీసుకోవాలి, అండ్ ఒక 1 కప్
పాలు తీసుకోవాలి, కాచి చల్లార్చిన పాలు, అండ్ ఒక 1 లెమన్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ రూమ్ టెంపరేచర్ బటర్ తీసుకున్నానండి. ఇది ఒక బౌల్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో షుగర్ పౌడర్ వేసేసుకోవాలండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. స్మూత్ ఇంకా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. సో ఇలా క్రీమీగా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఇందులో 1 కప్ పాలు తీసుకున్నాను కదా, అది వేసుకుంటున్నాను. పాలు వేసుకున్న తర్వాత అందులో ఒక హాఫ్ లెమన్ కట్ చేసి పెట్టుకుంది వేసుకుంటున్నాను. దాని తర్వాత మన 1.5 కప్ మైదా కూడా వేసేసుకోండి. ఇక్కడ మనం ఎగ్ లేకుండా చేస్తున్నాం కాబట్టి పాలు ఇంకా నిమ్మకాయ వాడుతున్నామండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే ఒక బీటర్ యూస్ చేసి కూడా మిక్స్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో మెల్ట్ చేసిన చాక్లెట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. మనము కోకో పౌడర్ లేకుండానే చాక్లెట్ కేక్ చేసుకోవాలంటే ఇలా మెల్టెడ్ చాక్లెట్ని వేసుకుంటే సరిపోద్ది. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మన కేక్ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. దీన్ని కాసేపు పక్కకు పెట్టేసుకోండి. నేను ఇక్కడ బేకింగ్ బౌల్కి బటర్ అప్లై చేసుకుంటున్నాను. మీ దగ్గర కేక్ టిన్ ఉంటే అందులో చేసుకోండి, లేదా ఇంట్లో ఏదైనా స్టీల్ బౌల్స్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా మైదా ఫ్లోర్ని ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను. ఈ వీడియోలో చూసిన విధంగా మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కకు పెట్టేసుకోండి. అంతలోపు ఒక పెద్ద గిన్నె తీసుకొని నేను దాని మీద మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకుంటాను. ఇప్పుడు మన కేక్ బ్యాటర్లో ఒక 3-4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి, అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ నేను ఇక్కడ ఈనో వేసుకుంటున్నాను. మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. బేకింగ్ పౌడర్ వేసాక బేకింగ్ సోడా వేసాక ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇది మనము స్టవ్ మీద పెట్టి ఒక 2 మినిట్స్ ముందే వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రీస్ చేసి పెట్టుకున్న బౌల్లో మన కేక్ బ్యాటర్ని వేసేసుకోవాలి. ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోండి, ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్న తర్వాత దాన్ని మూత తెరిచేసి దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకుంటున్నాను. దాని తర్వాత మన కేక్ బౌల్ని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 40 to 45 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 40 to 45 మినిట్స్ తర్వాత దీంట్లో ఒక ఫోర్క్ గుచ్చి చూడండి, కేక్ అయిందా లేదో తెలుస్తుంది. చూసారా, ఇంత కూడా స్టిక్ కాకుండా వచ్చిందంటే మన కేక్ రెడీ అయినట్టే. ఇది చల్లారిన తర్వాత నైఫ్తో ఇలా ఒకసారి సైడ్స్ని రిలీజ్ చేసేసుకొని ఈ వీడియోలో చూసిన విధంగా కేక్ని డీమోల్డ్ చేసుకోండి. ముందుగా ఒక ప్లేట్ పెట్టేసుకొని దాన్ని రివర్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చండి. అది కూడా కోకో పౌడర్ లేకుండానే చేసుకోవడం అంటే చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత స్పాంజీగా ఉందో కేక్. మీకు కావాలంటే దీనికి కొద్దిగా చాక్లెట్ స్ప్రెడ్ ఇంకా కొద్దిగా నట్స్తో డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
కేక్ చేయడం రాని వాళ్ళు కూడా ఈ కొలతలతో చేశారనుకోండి పర్ఫెక్ట్గా కేక్ వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ నేను చాక్లెట్ స్ప్రెడ్ చేసుకున్నాను కదండి, అది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. దాని రెసిపీ మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాళ నేను బిస్కెట్స్తో కేక్ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. నేను ఇక్కడ 15 to 20 బిస్కెట్స్ తీసుకున్నాను. అవన్నిటిని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. నేను ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ గుడ్డే బిస్కెట్స్ తీసుకున్నాను. మీకు కావాలంటే న్యూట్రీ చాయిస్ బిస్కెట్స్ కానీ మేరీగోల్డ్ బిస్కెట్స్ కానీ దేనినైనా తీసుకోండి. అండ్ నేను ఇక్కడ 15 to 20 బిస్కెట్స్ ఆ క్వాంటిటీకి ఒక 6 teaspoons షుగర్ వేసుకుంటున్నాను. దీన్ని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసేసుకోండి. పౌడర్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ట్వంటీ బిస్కెట్స్కి నేను ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ తీసుకుంటున్నాను. నాకు సరిపోయింది. చూసుకుంటూ మెల్లిగా చూసుకొని పోసుకోండి. పోస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా బాదం ఇంకా కాజు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు నేను ఒక 1/4 teaspoon బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేయండి. బేకింగ్ సోడా వేసాక ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేయాలి. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఆ బౌల్కి నేను బటర్ని మొత్తం అప్లై చేస్తాను. ఈ విధంగా అప్లై చేసుకున్నాక తర్వాత మైదాని స్ప్రింకిల్ చేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా చేయండి. సో ఇప్పుడు బేకింగ్ బౌల్ రెడీ అయిపోయింది. మనం చేసిన కేక్ బ్యాటర్ ఉంది కదా, అది ఇందులో పోసేసుకోవడమే. అంతలోపల నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఒక స్టాండ్ వేసి ఒక 10 minutes ప్రీహీట్ చేసుకున్నాను. దాని తర్వాత ఈ టిన్ని పెట్టాను. దీన్ని మూత పెట్టేసుకొని, నేను ఇక్కడ కుక్కర్ యూస్ చేస్తాను కాబట్టి విజిల్ లేకుండా మూత పెట్టుకొని ఒక 25 minutes కుక్ చేసుకోవాలి. 25 minutes తర్వాత చూడండి, నేను స్పూన్ పెట్టాను కదా, ఇంత కూడా స్టిక్ కాకుండా బయటకు వస్తుంది చూడండి. అంతే అండి, కేక్ రెడీ అయిపోయింది. దాన్ని డీమోల్డ్ చేసుకొని కొన్ని చాక్లెట్ కానీ చాక్లెట్ సిరప్తో కానీ దేంతో అయినా గార్నిష్ చేసుకొని తినేయండి.
మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.